అవుతుంది కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైన విషయం కాబట్టి మన డ్రైవర్లందరూ మన కుటుంబాలతో చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పి మరొకటి ఈ గవర్నమెంట్ ప్రభుత్వానికి మనం తెలియజేయగా ఈ చట్టాన్ని మా డ్రైవర్లకు మన మేలు చేసే విధంగా లేదు కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మన భారత ప్రభుత్వానికి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని, మోదీ ప్రభుత్వానికి మనం సామరస్యంగా తెలియజేయడం జరుగుతుంది. దాని పరిధిలోనే ఈ కాశీపేట మండల లారీ అసోసియేషన్ తరఫున ఇస్మాయిల్ గారి ఆధ్వర్యంలో ఈ 150 మంది డ్రైవర్లందరూ మిత్రులందరూ ఈరోజు ఇక్కడ సమావేశమయ్యి ఈ బాధని వ్యక్తపరచడానికి భారత ప్రభుత్వానికి మరియు తెలంగాణ ప్రభుత్వానికి నిన్నటికి నిన్న మనకు కొత్త ప్రభుత్వం, మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ తెలంగాణలో, నిన్నటికి నిన్న వచ్చింది. ఆ తెలంగాణ ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక డ్రైవర్కు అంటే ఓన్లీ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఒక ఉబేర్ కానీ, ఒక ఆటో డ్రైవర్లు కానీ, ఒక ఇది కానీ వాళ్లకు మనము ఒక బీమాని కల్పిస్తామని చెప్పి అన్నారు. కానీ వాళ్ళు మాత్రం ఇప్పుడు మా తెలంగాణ ప్రభుత్వం కూడా ఎక్కడ హెవీ డ్రైవర్స్ కానీ డ్రైవర్ లాంటి వాళ్ళకు మేము సహాయం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడ మెన్షన్ చేయలేకపోవడం జరిగింది. మన దురదృష్టం ఏంటంటే దేశ భవిష్యత్తుకు మనం తోడ్పడుతున్నాం. మన దేశ ఆర్థిక అభివృద్ధిలో మనం ముందంజలో ఉన్నాము. ఈరోజు ఏ సాఫ్ట్వేర్ అయితే, ఏ బిజినెస్ మెన్స్ అయితే ఎంత వాళ్ళకు సంబంధించినంత వరకు ఎంతవరకు పోతారో అంతకంటే ఎక్కువ డ్రైవర్ వ్యవస్థ ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ ఈరోజు ఎక్కడ కానీ డ్రైవర్ వ్యవస్థ, డ్రైవర్ కుటుంబాలు ఖచ్చితంగా దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. అయినా కానీ మనల్ని వాళ్ళు మనలోకి తీసుకోకపోకుండా మనకు ఇబ్బందికరంగా ఈ చట్టాలను తీసుకొస్తున్నారు కాబట్టి చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈరోజు ఈ చట్టాన్ని వెంటనే మోడీ ప్రభుత్వం కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కూడా, ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు మనకున్న ప్రభుత్వంతో సహా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించి ఖచ్చితంగా ఈ చట్టాన్ని వెనక్కి తీసుకుపోవాల్సిందిగా మేము మా కాశీపేట మండల లారీ అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఎవరున్నా కానీ ఒకటి స్టీరింగ్ చోడో ఆందోళనకర అనే నినాదంతోనే మేము ముందుకు పోతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకుండా మేము అన్ని విధాలుగా లా అండ్ ఆర్డర్కు సహకారం చేస్తూ మరియు మేము ముందుకు స్టీరింగ్ చోడో ఆందోళనకారు అంటే మా సొంతగా మాకున్న ఈ ఆర్థికంగా మేము ముందుకు పోయే వ్యవస్థని, మా భవిష్యత్తుని మేము పక్కకు పెట్టుకుంటూ మేము బాధపడినా పర్లేదు కానీ ఈ చట్టాన్ని ముందుకు రావద్దు, మా డ్రైవర్లకు సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి సామరస్యంగా మేము తెలియజేయడానికి మేము ముందున్నాం. ఈరోజు ఇంతమంది డ్రైవర్లు ఉన్నారంటే ఖచ్చితంగా భారతదేశంలో 20 కోట్ల భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నాయి. 22 కోట్ల మంది డ్రైవర్లు అంటే 22 కోట్ల మంది డ్రైవర్ కుటుంబాలు ఎంతమంది ఉంటారో ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకొని రేపటి రాజకీయ భవిష్యత్తుని తీసుకున్నా పర్లేదు, మా డ్రైవర్ కుటుంబాల భవిష్యత్తులను తీసుకున్నా పర్లేదు, మీరు ఖచ్చితంగా మంచి పరిపాలన, మాకు సుపరిపాలన అందించాలని చెప్పి మా బాధల్ని మీరు అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ నల్ల చట్టాన్ని వెనుకకు తీసుకోవాలని చెప్పి ఆ భారత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జై హింద్, జై డ్రైవర్. డ్రైవర్ల ఐక్యత, నల్ల చట్టాన్ని. జై హింద్, జై డ్రైవర్, జై కిసాన్. వాపస్ లేవు.